హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు సేమ్ ట్రేడర్ జోస్ వెజ్జీ మసాలా బర్గర్స్ ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ముందుగా చాపర్లోకి క్యారెట్స్, గ్రీన్ బీన్స్, ఇంకా గ్రీన్ పీస్, బెల్ పెప్పర్స్ వేసుకొని ఫైన్గా చాప్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్, ఇంకా క్యూమిన్ సీడ్స్, మస్టర్డ్ సీడ్స్, గ్రీన్ మిర్చి వేసుకొని ఇంకా మనం ఫైన్గా చాప్ చేసుకున్నాం కదా, ఆ వెజ్జీస్ కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్, ఇంకా పసుపు, చిల్లీ పౌడరు, కొరియండర్ పౌడరు, క్యూమిన్ పౌడరు, ఆమ్చూర్ పౌడరు, ఇంకా కస్తూరి మేతి, అన్ని మసాలాలన్నీ వేసేసుకొని రా ఫ్లేవర్ పోయేంత వరకు ఈ మిక్చర్ని అంతా కుక్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు బ్లెండర్లోకి 2 బ్రెడ్ స్లైసెస్ వేసుకొని బ్లెండ్ చేసుకోండి. మీ దగ్గర స్టోర్ బాట్ బ్రెడ్ క్రమ్స్ ఉంటే అవి యూజ్ చేసుకోండి. నేనైతే బ్రెడ్ స్లైసెస్ని బ్లెండ్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి 2 కప్స్ బాయిల్డ్ పొటాటోస్ వేసుకొని మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న వెజ్జీ మిక్చర్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని దానికి ఎంత సాల్ట్ కావాలో అంతే సాల్ట్ వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్, ఇంకా బ్రెడ్ క్రమ్స్ బైండింగ్ కోసము, ఎందుకంటే మనకు ప్యాటీస్ లాగా చేసుకోవడం రావాలి కాబట్టి బైండింగ్ కోసం రైస్ ఫ్లోరు ఇంకా బ్రెడ్ క్రమ్స్ వేసుకొని వీడియోలో చూపించినట్టుగా మంచిగా రౌండ్గా ప్యాటీస్ చేసుకోండి. మీరు కావాలంటే ఇప్పుడే షాలో ఫ్రై కానీ, డీప్ ఫ్రై కానీ, ఎయిర్ ఫ్రై కానీ ఏదైనా చేసుకొని బర్గర్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ఫ్రీజర్లో స్టోర్ చేసుకుందామని చేసుకుంటున్నాను. నేను ఈ ప్యాటీస్ 2 మంత్స్కి ఒకసారి ఎన్ని కావాలో అన్నీ ఒకటేసారి చేసుకొని స్టోర్ చేసుకుంటాను ఫ్రీజర్లో. సో ఫస్ట్ అన్ని ప్యాటీస్ అయిపోయాక ఒక వెట్ క్లాత్ కానీ, వెట్ నాప్కిన్ కానీ వేసేసి ఫ్రీజర్లో ఒక 2-3 అవర్స్ పెట్టేసేసుకొని అవి ఫ్రీజ్ అయిపోయాక జిప్ లాక్లో వేసి పెట్టుకుంటాను. నాకు ఎన్ని కావాలో అన్నీ ఒక 4 ఒక జిప్ లాక్లో వేసేసుకొని పెట్టేసుకుంటాను. సో నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ముందు రోజు నార్మల్ రిఫ్రిజిరేటర్లోకి మార్చేసేసుకొని నేను షాలో ఫ్రై చేసుకొని వీటితోని బర్గర్స్ చేసుకుంటాను, ఇంకా శాండ్విచ్ చేసుకుంటా, ఇంకా అప్పుడప్పుడు చపాతీలో పెట్టుకొని ర్యాప్స్ కూడా చేసుకుంటాను. ఏది లేకపోతే కెచప్ ఇచ్చేస్తాను మా పిల్లలకి. వీటితో పాటు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి చాలా ఇష్టం అండి. మీ కిడ్స్ కూడా నచ్చుతారనే అనుకుంటున్నాను. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.